దర్శి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి సతీమణి నందిని రెడ్డి గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆమె ప్రచారంలో దూసుకుపోతున్నారు. వివిధ మండలాల్లో ఆమె అత్త బూచేపల్లి వెంకయ్యతో కలిసి ప్రచారం చేస్తున్నారు. ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎలాంటి స్పందన ఉంది ప్రజల్లో మేడం చెప్పండి. గడిచిన కొద్ది రోజులుగా మీరు బాగా విస్తృతంగా క్యాంపెయిన్ చేస్తున్నారు. ఎలాంటి రెస్పాన్స్ ఉంది మీ పార్టీకి సంబంధించి? మీ హస్బెండ్ బూచేపల్లి శివన్న కోసం విస్తృతంగా మీరు క్యాంపెయిన్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ 2.5 months నుంచి ప్రచారం చేస్తున్నామన్నా. ప్రతి ఇంట్లో చాలా హ్యాపీగా వెల్కమ్ చెప్తున్నారు మాకు. ఒక 10 years తర్వాత మళ్ళీ మా బూచేపల్లి కుటుంబం ఎలక్షన్స్లో నిలబడింది, మేమందరం మిమ్మల్ని గెలిపించుకుంటాం, మీకోసం ఎదురు చూస్తున్నామని చాలా సంతోషంగా ప్రతి ఒక్కరు ఇంటికి మమ్మల్ని ఎదురొచ్చి మరి వెల్కమ్ చెప్తూ, నీకేం భయం లేదమ్మా, మేము ఉన్నాం, మేము మిమ్మల్ని గెలిపించి తీరుతామని చెప్తున్నారు. చాలా హ్యాపీగా ఉంది. మొదటి నుంచి మీరు దాదాపు 20-25 ఏళ్ళ నుంచి మీ కుటుంబం ఇక్కడే రాజకీయాల్లో ఉంది. దర్శి వాళ్ళకే మీ మామగారి దగ్గర నుంచి సర్వీస్ చేశారు. మధ్యలో ఒక టర్మ్ గ్యాప్ వచ్చింది. అలాంటి గ్యాప్కి సంబంధించి ఏదైనా ఎఫెక్ట్ ఉందా ఇప్పుడు? అలా ఏం లేదన్నా. గ్యాప్ రావటం కూడా, గ్యాప్ ఎందుకు వచ్చిందో కూడా ప్రతి ఒక్కరికి తెలుసు. మామగారు హెల్త్ బాగలేక అదొక్క పర్సనల్ ఇష్యూ తప్ప మేము అలా ఉన్నా కూడా, ఎలక్షన్కి దూరంగా ఉన్నా కూడా ప్రజలకి ఎప్పుడు దగ్గరగానే ఉన్నాం. సో అది ఆ గ్యాప్ జనాల్లో ఎవరు అలా ఏం వ్యక్తపరచట్లేదు. వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్, వాళ్ళ అన్న, వాళ్ళ కొడుకు మళ్ళీ ఎమ్మెల్యే అవబోతున్నాడని చాలా హ్యాపీగా రిసీవ్ చేసుకుంటున్నారు. ఈ మధ్య నిన్నటి నుంచి చూస్తుంటే మీ ఆడియో ఏదో ఒక కార్యకర్తతో మాట్లాడుతూ ఉంటే, నాయకులతో సంబంధం లేదు, మేము వాళ్ళని అంత సీరియస్గా తీసుకోలేదు అన్నట్టుగా ఒక ఆడియో వైరల్ అవుతుంది. దాని మీద అంటే అది నిజమైనది? యాక్చువల్లీ రాత్రే నా దృష్టికి వచ్చింది. దట్స్ టోటలీ డీప్ ఫేక్ ఆడియో అన్న. అంటే దేశంలో ఎంతోమంది పెద్ద పెద్ద నాయకులే ఫేక్ అవుతున్నాయి. నేను చాలా చిన్నదాన్ని ఆ విషయంలో పోలిస్తే. కాకపోతే ఏంటంటే, మీ ద్వారా చెప్పదలుచుకుంది ఏంటంటే, జనంలో మాకున్న ఆదరణ, మాకున్న ప్రజాదరణ చూసి మేము గెలుస్తున్నాం, దర్శిగడ్డపై వైఎస్ఆర్సీపీ జెండా ఎగరేస్తున్నామని ఇలాంటి చీప్ పాలిటిక్స్ చేస్తే అదరటానికి బెదరటానికి బూచేపల్లి కుటుంబం బ్లడ్లోనే భయం లేదు. ఇంకొక విషయం, నాయకుల విషయం మాట్లాడుతున్నారు. మా నాయకులే లేకపోతే 20 ఏళ్ళుగా మేము ఎలా అయితే దర్శి నియోజకవర్గాన్ని అంటిపెట్టుకొని ఉన్నామో, 20 ఏళ్ళుగా వాళ్ళు మమ్మల్ని అలా ఫ్యామిలీ మెంబర్స్గా ఓన్ చేసుకున్నారు. లేకపోయి ఉంటే మేము నిలబడే వాళ్ళం కాదు. మా బూచేపల్లి కుటుంబం కోసం మా నాయకులు కానీ మా కార్యకర్తలు కానీ ఎంతో ఇబ్బంది పడ్డారు. ఆ వాయిస్లో కూడా ఒక 2-3 పేర్లు ఏవో వచ్చినట్టున్నాయి. కానీ అసలు వాళ్ళు ఈరోజు మాకు వెన్నుదన్నుగా నిలబడి ఆ 3 పేర్లు కానీ మిగిలిన నాయకులు కానీ మావయ్య లేని లోటు తీరుస్తున్నారు అంటే, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ మా శివని మేము గెలిపించుకోవాలని వాళ్ళ భుజాల మీద వేసుకున్నందుకు వాళ్ళకి ఆజన్మంతం మేము రుణపడి ఉంటాం. కానీ ఇలాంటి మాటలు మాట్లాడతాం అనేది ఇదంతా చీప్ పాలిటిక్స్, డీప్ ఫేక్ ఆడియో ఇది. అంతే. మీ నాయకులకి మీకు మధ్య ఒక అంతరం ఏర్పాటు చేయడానికి చేసినటువంటి కుట్రని మీరు భావిస్తున్నారు? 100% అంతే అన్న. కాకపోతే వాళ్ళు అంత వీక్ కాదు, మా కుటుంబం అంత వీక్ కాదు. మా బాండింగ్ని చెడగొట్టాలనుకుంటే అది దేవుడి తరం కూడా కాదు, ఎవరి వల్ల కాదు. అది ప్రధానంగా చూసుకుంటే మొన్న శివన్న కూడా ఒక ఇంటర్వ్యూలో నేను చూశాను, ఎదురుగా నాకు ప్రత్యర్థి కూడా నాకు నా సోదరు లాంటిది అని కూడా ఒక వ్యాఖ్యానించాడు. కానీ అలాంటి పరిస్థితులు ఉన్నటువంటి వ్యక్తి మీదని, ఆ కుటుంబం మీదని ఇంత పెద్ద కుట్ర చేయడానికి కారణం ఏమనుకుంటున్నాను అంటే, వాళ్ళ ప్రతిపక్షం నుంచి వచ్చిన ప్రత్యర్థి గారైనా వాళ్ళ నాయకుడు చంద్రబాబు నాయుడు గారికే ఏమీ దొరకలేదు మా కుటుంబం అని చెప్పడానికి. ఇది ఎలాంటి విషయం అంటే, ఆ రోజు ఈయన కూడా ఎంతోమందికి ఇంటర్వ్యూలోనే కాదు, వచ్చేది మహిళ, మనం చాలా సెన్సిటివ్గా ఉండాలి, ఆవిడ నాకు సహోదరురాలతో సమానం, మీరు ఎవ్వరూ కూడా మా వాళ్ళందరినీ కూడా వాన్ చేశారు, ఎక్కడ ఒక మాట తోలకూడదు, మహిళని మనం గౌరవిద్దాం, మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మనకు చెప్పింది అదే, మనం గౌరవించాలి అని. ఈరోజు తోటి మహిళ నాకే ఇంత అవమానం చేశారంటే, మరి రేపు దర్శి మహిళలు చాలామంది ఉంటారు, వాళ్ళకి ఎంత న్యాయం చేస్తారో వాళ్ళ విజ్ఞతకే నేను వదిలేస్తాను. ఫైనల్గా మీరు మీ నాయకులకి, మిమ్మల్ని నమ్ముకునే వాళ్ళకి, ప్రతిరోజు మీ ఇంటికి వచ్చి శివన్న అని ఉచ్చరించే వాళ్ళందరికీ మీరేం చెప్పదలుచుకున్నారు ఆడియో వచ్చిన తర్వాత? ఆ ఆడియో వచ్చిన తర్వాత మా అన్న వాళ్ళందరూ కూడా, అమ్మ అది ఫేక్ అమ్మా, నీ గురించి మాకు తెలీదా, అన్న బాబాయ్ అని ఇంట్లో వరుసలు పెట్టి పిలిచేదానివి, కుటుంబంలో వచ్చి నేను ప్రతి ఒక్కరిని పలకరిస్తాను, ఆయనతో పాటు నేను ప్రతి ఒక్కరు ఇంట్లో నేను చూస్తుంటాను కాబట్టి రోజు నువ్వు ఎలాంటి దానో మాకు తెలిసి మేము అది నమ్మట్లేదమ్మా అని వాళ్ళు నాకు రివర్స్లో ధైర్యం ఇస్తున్నారు. అసలు ఇలాంటిది ఏది నమ్మకండి, ఇది జరగలేదు, దిస్ ఇస్ డీప్ ఫేక్ ఆడియో. ప్రధానంగా చంద్రబాబు నాయుడు ఇలాంటివన్నీ కూడా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు, వాళ్ళ కార్యకర్తలు కానీ కేడర్ కానీ, ఇలాంటి ఫేక్ చేసేసేయండి, మార్కెట్లు ఏదో రకంగా సోషల్ మీడియాలో డిఫేమ్ చేయండి అని. ఇదంతా కూడా వాళ్ళ బ్రీడ్ నుంచి వచ్చిందని అంటారు. అంతే కదన్నా. ఇప్పుడు ఒకటి, వాళ్ళ నాయకుడికే లేని విఘ్నత ఇక్కడ ఉన్న వాళ్ళకి ఉంటుందని మనం అనుకోవటం చాలా అవమానం.
మన నాయకుడిని ఎంత చేస్తున్నారో, పొద్దున్న లేస్తే మన జగన్మోహన్ రెడ్డి గారిని ఎంత అవమానిస్తున్నారో, ఆ అవమానంతో పోలిస్తే నాది చిన్న అవమానమే. అన్న కోసం ఏదైనా భరిస్తాను, నా భర్త కోసం ఎంతైనా భరిస్తాను. నేనేం భయపడేదాన్ని కాదు. నా భర్త గెలుపు కోసం చివరి దాకా నేను పోరాడతాను. అలాగే శివప్రసాద్ రెడ్డి గారు మదర్ ఉన్నారు, జడ్పీ చైర్పర్సన్ ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మా చెప్పండి, ఏం చెప్తారు? మీకు ఎలాంటి గెలుపు అవకాశాలు ఉన్నాయి? ప్రజల్లో మీకు ఉన్నటువంటి ఆదరణ ఏంటి? మేము ఇప్పుడు సంక్రాంతి నుంచి మేము 2 నెలల 15 రోజుల నుంచి మన దర్శన నియోజకవర్గంలో తిరుగుతున్నాం. మేము తిరిగినప్పుడు ప్రతి వాళ్ళు మా బూచేపల్లి శివన్న వచ్చాడు, మేము శివన్ని గెలిపించుకోవాలని చెప్పి మాతోటి మా వెనుకిడుతుండు. మహిళలైతే ఒక పూల వర్షంలా కురిపించుకుంటూ మేము తప్పనిసరిగా గెలిపించుకుంటాము శివన్నని అందరూ మాతో దర్శన నియోజకవర్గం వాళ్ళందరినీ జీవితాంతం కూడా ఎప్పుడు మర్చిపోము. అదే 2004లో ఏ విధంగా ఉందో అదే విధంగా 9లో కానీ, ఇప్పుడు మళ్ళీ 24లో కానీ, 14లో కానీ ఎప్పుడు కూడా మనకి 4 నుంచి ఈ రోజు వరకు 24 వరకు అందరూ మా కుటుంబం వెనుకిడితే మన దర్శన నియోజకవర్గం నాయకులైతే, కార్యకర్తలు అయితే అందరూ మా వెంటే ఉన్నారు. అందరూ తప్పనిసరిగా మేము గెలిపించుకుంటాము. 100కి 100% శివని మేము గెలిపించుకుంటాము అని మన దర్శన నియోజకవర్గం వాళ్ళందరూ మంచి మెజార్టీ కూడా తీసుకొస్తామని అందరూ చెప్పడం జరిగింది. మాకు కూడా ఏంటంటే ఒక నమ్మకం, మమ్మల్ని దర్శన నియోజకవర్గం వాళ్ళందరూ ఏదైతే 2004 నుంచి బూచేపల్లి అభిమానం ఉందో ఆ అభిమానం ఇప్పుడు కూడా అందరికీ మా మీద అభిమానం ఉంది. అందరూ మమ్మల్ని గెలిపిస్తారు, గెలిచి తీరుతాం కూడా. మంచి మెజార్టీతో గెలిపిస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి తల్లి చాలా కాన్ఫిడెంట్గా చెప్తుంది. అలాగే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి సతీమణి నందిని రెడ్డి కూడా చెప్తుంది. తన పట్ల తను మాట్లాడినట్టుగా, తన నాయకుల్ని తను ఏదో తగ్గించి మాట్లాడినట్టుగా వచ్చినటువంటి ఆడియో ఖచ్చితంగా అది ఫేక్ ఆడియో. ఇదంతా కూడా ఎప్పటి నుంచో తెలుగుదేశం పార్టీ పై లెవెల్లో ఉన్న లీడర్స్ మీదనే ఇలాంటి ఫేక్ ఆడియోలు క్రియేట్ చేసింది. కానీ మా మీద చేయదు అనుకునే ఆడియోలో మేము ఆశ్చర్యం వ్యక్తం చేయడం లేదు. ఖచ్చితంగా అది పక్కాగా ఫేక్ ఆడియో. మా నాయకులు ఎవరైతే ఉన్నారో మా మధ్య అంతరం పెంచాలని చేసే ఒక కుట్ర. కానీ వాళ్ళ ఆటలు ఏవి కూడా చెల్లవు. ఖచ్చితంగా మాకున్నటువంటి మా నాయకత్వానికి మాకున్నటువంటి సెకండ్ గ్రేడ్ లీడర్స్కి ఉన్న బాండింగ్ ఎవరు కూడా చెరపలేరని చెప్పేసి ఆమె కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ కరీంతో శ్రీనివాస్, సాక్షి టీవీ, తాళ్ళూరు, ప్రకాశం జిల్లా. మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్. నమ్మకం నువ్వే జగన్, నమ్మకం నిన్నే జగన్.